I extend a warm welcome to Dr. Bandi Srinivas Garu, Treasurer of Institute Congress. And now it's indeed a great program, session, a grand success. Ishwarya, please come on. Professors, scholars, teachers, and the participants, I extend a warm welcome to all of you to this valedictory session. I also invite all my colleagues from this college and the GVC Sitapal Mandi and the surrounding institutions. వాళ్ళు చదివి చెప్పిన విద్యార్థులకి మంచి రిజల్ట్స్ వస్తే ఫస్ట్ సంతోషపడేది వాళ్ళ పిల్లల గురించి కాదు. నేను చదివి చెప్పిన విద్యార్థి చాలా పైకి వచ్చేది, మంచిగా చదివినట్టు సంతోషపడతాను. వాళ్ళ పిల్లలు కూడా వస్తారు, రారని కాదు, కానీ ఫస్ట్ సంతోషపడి నేను చదువు చెప్పిన విద్యార్థులు పైకి వచ్చేది, మంచి స్థాయికి ఎదిగిరు అని చెప్పి దానికి వస్తారు, మంచిగా తెచ్చుకుంటారు అని. ఇంకోటి ఏదైనా పిల్లలకి మనం నేర్పిస్తాం కానీ సరిగ్గా పట్టించుకోవట్లే. ఇంటర్మీడియట్ వస్తువు కట్టుకుంటే మన చేతిలో ఇప్పుడు కొడితే భయం ఉంది, ఆర్డర్ తెచ్చి కొడితే కేసులు పెట్టడం అని, కానీ అందరూ పట్టించుకోవట్లేదు. ఇంకోటి ఏదైనా కేసు పెట్టకుండా ఈ ఆయుధం మన చేతిలో ఉంది. 100 మార్కులకి 20 మార్కులు మన చేతిలో ఉన్నాయి. ఆ 20 మార్కులు చెప్పి ఇప్పుడు ఆధార్ కార్డు మెన్షన్ చేసి మనం పంపిస్తున్నాం. ఆ 20 మార్కులు చెప్పి ఆ భయంతోనన్నా తీసుకొస్తారని బాగా ఆశిస్తున్నాను. మీ పాదాలను నమస్కారం చేస్తాను. ఈ 20 మార్కులు మన చేతిలో ఉంటాయి కాబట్టి ఆధార్ కార్డు మెన్షన్ చేస్తున్నాము. మీరు తప్పనిసరి ఇంటనే మంచిగా లేకుంటే మీ జీవితంలో కొలువు రాదు, ఏది రాదు. అదొక్క భయంతోనైనా చేస్తే ముందుకు వస్తారని నేను మీకు చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ పాదవాళ్ళకి ఈ నమస్కారాలు పెడుతున్నా. పిల్లలు మన కంట్రోల్ ఉండలేరు, ఇంకోటి అయ్యమ్మని చూస్తలేరు, అమెరికా పంపిస్తుంది, చదువుకుంటారు. అమెరికా పంపించకుండా మనం ఇక్కడ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అని చెప్తూ హిస్టరీ తయారు చేస్తారు. ఆ హిస్టరీ తయారు కొత్త మళ్ళీ వచ్చే సంవత్సరం వరకల్లా మళ్ళీ ఈ సంవత్సరం చేస్తాం కాబట్టి అప్పటి వరకల్లా కొత్త కనుక్కొని మన అమెరికా పంపించకుండా అమెరికా వాళ్ళే మన దగ్గర రావాలని నేను కోరుకుంటున్నా. అది మన తెలంగాణ 140 కాలేజీలు ఉన్నాయి. మన సార్ చెప్పారు స్వామి వివేకానంద చేసింది, ఇట్లా స్వామి వివేకానంద మనం తయారు చేయాలని మరీ నేను కోరుకుంటున్నా. దయచేసి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకల్లా మన అమెరికా కాదు అన్ని దేశాల నుంచి మన దగ్గర చదువుకోవాలని కొత్త కనిపెట్టి సత్యనారాయణ మన దగ్గర పోయి ఎక్కడి నుంచి చేస్తుంది ఆయన. అట్లా కాకుండా అట్లా తయారు చేయండి, విద్యార్థులు తయారు చేసి చాలా సంతోషము. కానీ పిల్లలకు మాత్రం ఇంకోటి ప్రేరు లేదు. అటెండెన్స్ కూడా మీరు పోయేటప్పుడు వచ్చినప్పుడు అది ఒక స్ట్రిక్ట్ చేస్తే బాగుంటుందని నేర్చుకుంటున్నా. తల్లిదండ్రులు అమెరికా మనం చదివించి అమెరికాని పంపిస్తే తల్లిదండ్రులు పట్టించుకుంటే చేస్తలేదు. ఇంకోటి మనం ఉద్యోగాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాము. చేసినాక లాస్ట్కి మన రిటైర్మెంట్ అయితే మనకు పెన్షన్ ఇస్తలేడు. మన ఇక్కడ కోర్టు పోయే వాళ్ళకే ఇస్తారు. మళ్ళీ అదేందుకు కూడా మనం యూనియన్ తరఫున ఇస్తే మేము చదువు చెప్పిన వాళ్ళకి మాకు ఇవ్వకుంటే మీకు ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మనల్ని మర్చిపోతుంది. కానీ దయచేసి అది కూడా మనం ఏకమైతే మాత్రం ఈ తెలంగాణ ఎట్లా ఇంకోటి తెలంగాణ సాధించి మన ఉపాధ్యాయులు అధ్యాపకులు ఉంటేనే తెలంగాణ వచ్చింది. మనం ఇంటర్ అయితే అన్ని ధర్నాలు చేసారు, వంటావకు అన్ని చేసి అది గుర్తిస్తలేదు, మనల్ని ఎవరు గుర్తిస్తలేదు. మన చదువు చెప్పిన వాళ్ళే గుర్తిస్తలేదు. మనం ఎంటర్ అయితేనే అది వచ్చింది. మళ్ళీ మీరు గుర్తు చేస్తలేరు, మనకెందుకు ఎవరు పట్టించుకుంటలేరు. మనం సాధిస్తేనే మనం ఎంటర్ అయితే తెలంగాణ వచ్చింది. దాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి. నేనేదో చెప్తున్నా అనుకునేది, చేస్తున్నా అనుకునేది. ఇంకోటి మన తెలుగు భాష పట్టించుకుంటలేరండి. తెలుగుని మన 10th లో 9,000 మంది ఫెయిల్ అయ్యారండి మన తెలుగు భాష. దయచేసి అట్లా కాకుండా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా. ఏదో చెప్తుంది ముఖ్యంగా ఇప్పుడు కష్టపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రియలైజ్ కావడంలో సహకరించిన ఉపాధ్యాయులందరూ ఆయన చాలా అంశాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పెన్షన్ అనే అంశం చెప్పారు. చాలా సోషల్ కన్సర్న్ దానికి. అందుకే అలాంటి హ్యూమన్ బీయింగ్స్ కూడా ఈ రోజులలో నేను అంటే మీరు ఈ సందర్భం ముగిస్తుంది అయిపోయామో కానీ మా నాన్నగారు అలాగే మాట్లాడేవారు. చాలా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. వీఆర్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై యువర్ యాటిట్యూడ్ సార్. ముఖ్యంగా మీ యాటిట్యూడ్ డబ్బులు ఉండి ఇవ్వడము అంటే అందరు ఇవ్వరు. ఒక స్టూడెంట్ నిన్నటువంటి ఫోన్ చేస్తుంది, ఒక 1000 రూపాయలు ఇవ్వండి నాకు. ఎప్పుడు ఒకసారి పరిచయం అమ్మాయి, నేను ఇద్దామా ఏదో పనిలో ఉండి ఇస్తున్నా, సార్ ఇవ్వకండి. మరి అమ్మాయి ఆ 1000 రూపాయలు ఏమైనా చేసుకుంటే మీ మీద పడుతుందని ఒక టీచర్ అంటున్నాడు. ఆ అమ్మాయి పదే చేస్తుంది ఆటో డ్రైవర్కి. ఒకటిసారి పరిచయం ఏదో ఎస్టీ స్టూడెంట్స్కి సంబంధించి ఒక ఇంగ్లీష్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు 1 month. అప్పుడు ఒక 10 days నేను కేర్ టేకర్కి వెళ్ళాను. పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంటే నెంబర్స్ తీసుకున్నారు, గైడెన్స్ అడుగుతుంటారు. అంటే ఒక 1000 రూపాయలు ఇవ్వడానికి చాలా ఆలోచించాల్సి వస్తుంది దాని రామిఫికేషన్స్. బట్ thousands, lakhs of rupees
ఇవ్వడానికి రెడీగా ఉంది. తను కోరుకుంటున్న సమాజం ఏంటో కూడా మన ముందు ఆవిష్కరించారు. మేము చాలా ధన్యులం సార్. మీలాంటి వారు ఈ తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ ఉండకుండా మీలాంటి వాళ్ళతో పరిచయం ఏర్పడడం గొప్పగా భావిస్తున్నాం. మీరు అనుకున్న సమాజం తప్పకుండా వస్తారు. అయితే రాష్ట్రపతి ప్రకారం నేను కోరుకున్నాము ఉపాధ్యాయులు కావాలంటే మన రాష్ట్రపతి రాష్ట్రపతి మనమే కావాలి, మన ఎమ్మెల్సీ కానీ ఇప్పుడు మనం కోల్పోయాము. ఇంటర్ కొట్లాడి చేసి రైతులకు మన విద్యాపతులు ఇంకోటి ప్రైవేట్ కాలేజీలు పోవటం కానీ ప్రైవేట్ స్కూల్ చదువుకోవటం ఎమ్మెల్సీ కూడా మన చదువు మన ఎమ్మెల్సీ ఎదుర్కొన్నాయని మన దాని గురించి కొట్లాడాలి. కానీ అలా పోయి అక్కడ చేస్తాడు ఏం తీసుకురాడు ఏంటి అప్పుడు ఆ వాల్యూస్ మోరల్స్ మన ఇంటనే ఎదుర్కోవాలి. మనకి ఇష్టమే ఉండాలి. మనకు అనుకూలంగా అన్ని కాలేజీకి ఏం సంబంధించి ఉపాధ్యాయులకి ఏం సంబంధించి అన్ని బాగా ఇచ్చేసరికి అసలు ఎన్నుకోవాలని నేను కోరుకుంటాను. నమస్కారం సార్. మేము ఒక మాట అన్నారు, స్టాఫ్ హ్యాపీగా మినిమం సౌకర్యాలతో ఉంటే దే కెన్ టీచ్ బెటర్, చాలా బాగా టీచర్లు పనిచేస్తారు అని. మేము మా కాలేజీలో క్యాంటీన్ లేదు. టీచర్స్ అందరూ టీ తాగడానికి బయటకు వెళ్తుంటారు. ఇది చూశారు, నిన్న వచ్చారు ఇట్లా ఇట్లా చూస్తే టీ తాగడానికి బయటకు వెళ్తున్నారు. మీరు ఐ ప్రొవైడ్ వన్ కాఫీ టీ వెల్డింగ్ మషీన్ అని ఈరోజు మార్నింగ్ సో అలాగా ఎంతోమంది ఉంటారు దానికి కొంచెం స్టాఫ్ అనుకుంటే ఎంతసేపు. కానీ సచ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ దేర్. ఐ రిక్వెస్ట్ sir to hand over formally to our vending machine. కానీ ఎడ్యుకేటెడ్ ఎప్పటికి కారణం అంటే ఎడ్యుకేటెడ్ ఎలా ఉంది చూడండి. మామూలుగా వారు ఉన్న స్థాయికి, ఎందుకంటే స్థాయి వారు వాళ్ళ ఆలోచన విధానం చూడండి. అంటే ఎడ్యుకేషన్కి లిటరేటరీకి తేడా. వారు ఏమన్నారంటే మనము పిలుస్తాము ఇవన్నీ తర్వాత వేస్ట్ అయిపో అంటే డబ్బులు ఇచ్చేస్తాం అది వెళ్ళిపోతారు కదా. దాని బదులు మనమే ఒక అది కాఫీ మిషన్ కొంటే ఆ కాఫీ మిషన్ అందరికీ ఉపయోగపడుతుంది. 200 మందికి వాళ్ళకి ఆ సెషన్లో ఇచ్చేయచ్చు. అయితే చాలా బాగుంటుందని అంటే ఎంత పరిణతి ఉందో వారి ఆలోచన విధానం చూడండి. రెండోది, ఒక 4 days బ్యాక్ మేము గో సంరక్షణ గురించి ఒక పుస్తకానికి వెళ్ళాము. వారు స్వామీజీకి కావాల్సింది సారు వారికి చాలా ఇస్తా అన్నారు, ఆ బుక్స్ ప్రింట్ చేస్తా అన్నారు. సారు ఏంటంటే ఆలోచన విధానం చూడండి. అసలు ఆ మీటింగ్లో ఎవరికి రాలేదు. వారు చెప్పింది ఏంటంటే నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు, సార్ గో సంరక్షణ గురించి ఒక ఎగ్జామ్ పెడతారు, మీరు ఒక బుక్ ఇస్తున్నారు ఉచితంగా. ఆ బుక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పారేస్తారు కదా, ఇన్ని లక్షల పుస్తకాలు పారేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు వారు చెప్పారు కదా, ఎక్కాలు, తెలుగు సంవత్సరాలు, వీటికి సంబంధించిన ఒక అజెండా ఉంది వారి దగ్గర. ఒక 2 పేజీల్లోని అంటే దానికి సంబంధించిన తెలుగు నెలలు తయారు చేసి దాన్ని ఇంక్లూడ్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఆ బుక్ తర్వాత ఎగ్జామ్ తర్వాత పారేయదు. ఇట్లా నాకు వారి సాన్నిధ్యం వల్ల కొత్త విషయాలు తెలిసినాయి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, హిస్టరీ అంటే నేను ఒక్కటే అడిగాను, సార్ భోజనం పెడదామన్నాను. వారికి ఉన్న చదువుతో, సార్ మన హిస్టరీ కాంగ్రెస్ జరుగుతుంది, మాకు హిస్టరీ అంటే అభిమానం అంటే వారు ఓకే అన్నారు. అసలు వారికి కూడా తెలియదు. అంటే ఇంతకుముందు ఇదే కాలేజీలో ఒక వారం క్రితం 15 రోజుల క్రితం భగవద్గీత సదస్సు జరిగింది, దానికి కూడా వారే భోజనం పెట్టించారు. కానీ అంటే ఇన్ని రోజులు జరుగుతుందని వారికి తెలియదు. 3 days జరుగుతుంది, 2 days జరుగుతుంది. తర్వాత నేను చెప్తే అదేముంది, మనం ఎన్ని రోజులైతే అన్ని రోజులు, కాకపోతే ఈ వర్షాకాలం మనం ఎక్కడ పడితే అక్కడ తెస్తే అంటే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఫలానా చోట వాళ్ళు చాలా మంచిగా భోజనం తయారు చేస్తారు, మనం వాళ్ళు విత్ కంప్లీట్ నీట్నెస్తో మనం తీసుకొచ్చి కాలేజీలో ఉన్నారు. మనం మధ్యాహ్నం చేసిన భోజనంగా కానించి తీసుకునే షీల్డ్ లేకపోతే కప్పుకునే టవల్ కానీ ఇందాక తీసుకునే బజ్జీ వరకు ప్రతి ఒక్కటి వారే స్పాన్సర్ చేశారు. అయితే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వారు ఎప్పుడు చెప్పినా ఏం చెప్తారంటారు, ఎందుకు చేస్తున్నారు సార్ మీరు ఇదంతా అంటే, మీరు చదువు చెప్పే విద్యార్థులను మంచిగా చూసుకుంటారు కదా అంటారు. ఒకటే చాలా వారి భాషలో చెప్పారు, విద్యార్థులను బాగా చూసుకుంటారు కదా. ఇక్కడే మన చరిత్ర అధ్యాపకులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చరిత్రను బతికించుకోవాలంటే మన మీదనే ఉందని వారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. సో ఇంకా వారి గురించి చాలా చెప్పాల్సింది ఉంది, కాకపోతే సమయభావం వలన
చాలా తక్కువగా చెప్తున్నాను. నేను చెప్పింది వారు 100%లో 1%. వారు కేవలం విద్య గురించే మాట్లాడుకున్నాం. వైద్యానికి కానీ, ఆధ్యాత్మిక రంగానికి కానీ, ఆరోగ్య రంగానికి కానీ, బ్లడ్ డొనేషన్స్, ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడైనా మనకు అవకాశం ఉన్నప్పుడు. ధన్యవాదాలు. Sudharani Madam, former Registrar of B.R. Ambedkar Open University, to share a few thoughts on this session. General President and Elder, and my teacher Venkatrajan Garu, and the President of today's session Prabhu Garu, and all the dignitaries on the dais, Prakash, Jay Prakash, and Pandit Srinivas, who took the mantle of Telangana History Congress. A very heartfelt thank you and congratulations for the successful conduct of the session. ఈరోజు నేను 2 విషయాలే చెప్తానంట, టైం లేదు. ఎస్టర్డే సఫర్డ్ ఎంటైర్ సిటీ, హౌ బ్యాడ్ ఇట్ వాస్. ఇక్కడ సమావేశమైన మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ కీపింగ్ అలైవ్ ద స్పిరిట్ ఆఫ్ హిస్టరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అంటే సచ్ కాంగ్రెస్ నేను గత 4 సుదర్శన్ రెడ్డి సార్ ఏబుల్ లీడర్షిప్లో ఈ కాన్ఫరెన్స్ జరగడం కూడా చాలా సంతోషం. సార్ వాజ్ ఆల్సో మై టీచర్, బట్ డైరెక్ట్ నాట్ టీచర్. నిజాం కాలేజ్లో సార్ టీచ్ చేసేవాళ్ళు, నేను చదువుకున్న రోజుల్లో. వెంకటరామ సార్ వాజ్ మై డైరెక్ట్ టీచర్. టీచర్స్ క్యారెక్టర్ ఆర్ యూనో వాళ్ళ ఎట్లా ఉంటుంది, ఇప్పటిదాకా శంకర్ గారు చెప్తున్నారు గురువులు అంటే ఏంటి, ఔన్నత్యం ఏంటంటే, నాకు తెలిసిన నేను గుర్తించిన ఒక అంటే హిస్టరీ కాంగ్రెస్కి వెళ్ళడం, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో జరిగినప్పుడు నేను స్టూడెంట్ జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఫిల్ జస్ట్ సబ్మిట్ చేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ డేకి నేను కొంచెం అంటే మార్నింగ్ అక్కడ స్టార్ట్ అవ్వడము ఏదో కొంచెం కమ్యూనికేషన్లో ఐ ల్యాండెడ్ అలీగఢ్ ఎట్ 10 o'clock in the morning, 9 o'clock in the morning. సో 10కి సెషన్. ఐ వాజ్ ఇన్ హరీ. ఏమి ట్యాక్సీలు ఉన్నాయా అవి చూస్తుంటే అప్పుడు అంత ప్రాచుర్యంలో ఉండేవి కాదు కదా, రిక్షాస్ ఉన్నాయి. సమ్మన్ టోల్డ్ రిక్షా అవైలబుల్ ఉంది అంటే సరే ఎక్కాను. రిక్షా ఎక్కిన తర్వాత నాకు అడ్రస్ అంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి వెళ్ళాలి అని చెప్పేసి జానా హై భయ్యా అంటే అచ్చా బయటే మేడం ఓ ఏమి హైనా లేకే జాతే అని ఒక ఆప్ హమారా షహర్కే మెహమాన్ హై. నాకు అప్పుడు అర్థం కాలేదు. మా సిటీకి గెస్ట్ అని అన్న తర్వాత ఎంటర్ అయిన తర్వాత డబ్బులు తీసి ఇవ్వబోయాను నేను అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో. ఇవ్వబోతే ఆప్ హమారా ఇర్ఫాన్ సబ్ మేమానే, మీరు మా ఇర్ఫాన్ సార్కి గెస్ట్, సో మీ దగ్గర డబ్బులు తీసుకోము, ఎందుకంటే మా సార్ అరే ఆయన హిస్టారియన్ కదా మీకెట్లా తెలుసు అంటే రిక్షా పిల్లర్ అసోసియేషన్కి సార్ ప్రెసిడెంట్ ఇక్కడ అని చెప్పారు. అండ్ సచ్ ఏ మార్వలస్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ, లైక్ యూనో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ టీచర్. సో ఫార్ వీ హ్యావ్ బీన్ థింకింగ్ దట్ యూనో మన స్టూడెంట్స్కి చదువు చెప్పడం, మనం ఉండడం, కానీ అది నా మీద ఎంత ఇంపాక్ట్గా అయిందంటే సోషల్ యాక్టివిటీస్లో కూడా గత 3-4 decades నుంచి నేను యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడానికి ఇండైరెక్ట్గా నన్ను ఇన్స్పైర్ చేసిన ఇన్సిడెంట్ అది. నేను విమెన్ వర్కింగ్ విత్ విమెన్ అండ్ సోషల్ కాజ్, ఇది 2 సెపరేట్గా నేను భావించట్లేదు. రీసెర్చ్ యొక్క అంతిమ ఉద్దేశం ఏది, కమ్యూనిటీకి రీచ్ అవ్వాలి. సో అది ఎక్కడ చేస్తున్నాం మనం, హిస్టరీ కాన్ఫరెన్స్ ఇలాంటి సదస్సుల్లో మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం థీసిస్ రాస్తున్నాం, లోకల్ హిస్టరీని బయటకు తీసుకుంటున్నాం, వెళ్ళిపోతుంది, అది లైబ్రరీస్లో ఉంటుంది. అండ్ ఒక స్టూడెంట్ మొన్న గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్మెంట్ తగ్గుతుంది, ప్రైవేట్లో పెరుగుతుంది, అది కూడా ట్రైబల్ ఏరియాస్ ఐటీడీసీలో అని చెప్పారు ఒక స్టూడెంట్ మా దగ్గర. అది ఎంత సీరియస్ విషయము, ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది ప్రభుత్వం ఎడ్యుకేషన్ మీద. 2024లో మానవులో 7th సెషన్ జరిగింది, సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంటికి వెళ్ళిపోయే ముందు అన్నోన్ పర్సన్ ఒక బాంబు విసిరాడు. ఆ బాంబు విసిరినందుకు ఆ చరిత్ర గాయాలైనటువంటి వారిని అక్కడ కట్టుకట్టి మెల్లగా ఇక్కడ వివేకానంద కాలేజీకి తీసుకొచ్చారు. దానికి 2 డాక్టర్లు, ఒకరు ప్రభు గారు, ఒకరు డాక్టర్ వెంకట్ గారు. ఈ వెంకట్ గారు
మనది ఎప్పుడు 84లో ఈ మై స్టూడెంట్ ఫ్రమ్ నిజామాబాద్. ఇది ఇద్దరు కలిసి డాక్టర్లు ఇద్దరు కలిసి తెలంగాణ అది కట్టు కట్టి అక్కడ పడుకోబెట్టారు. మళ్ళీ ఇదే 24లో డిసెంబర్ 2 నాడు ఉన్న బాడీ డిజాల్వ్ అయిపోయింది. అక్కడ కట్టు కట్టుకుని చరిత్ర ఉంది అని మళ్ళీ ఒక మీటింగ్ జరిగింది. అక్కడ తర్జన భర్జన ముదుగు అందుకు ఒకటే తక్కువైంది. అయిన తర్వాత నేను వీళ్ళతో కొట్లాడు, బండి శ్రీనివాసు వీళ్ళతో కొట్లాడు 6 సార్లు బయటికి వెళ్ళిపోయాను. నేను ఇది జరుగుతుందా లేదా అని అనుమానం జరిగింది. జరిగిన తర్వాత చివరిగా నాకు ప్రిన్సిపల్ సాబ్ వీరి ద్వారా ప్రిన్సిపల్ సాబ్ ఒక లెటర్ ఇచ్చాడు. అమ్మ అనుకున్నా జేబులో పెట్టుకున్నా కానీ షోల్డర్ బరువు అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ కలిసి ఒక రకమైనటువంటి కట్లు విప్పి లావణ్య మేడం గారు వీళ్ళందరూ ఈ కట్లు కట్టి విప్పినటువంటి ఒక చరిత్రకు ఒకరు నీళ్లు తాగించారు, ఒకరు అన్నం పెట్టారు, ఒకరు ఛాయ తాగించారు, ఒకరు మందులు ఇచ్చారు. ఈరోజు ఇక్కడ చాలా ఆరోగ్యంగా తయారై ఈ చరిత్ర ముందుకెళ్తుంది. అది ఈరోజు జనరల్ బాడీ మీటింగ్లో ఈ రైలు పట్టాలు ఎక్కింది. కానీ దాన్ని ఏమంటారు, పట్టాలు ఎక్కినటువంటి చిన్న ట్రాలీ అక్కడే ఆగింది. ఇక ముందు నడిపేది మీరే. మీ అందరికీ నమస్కారం. శ్రీమతి అనురాధ రెడ్డి గారు, కన్వీనర్ ఆఫ్ తెలంగాణ చాప్టర్ ఇన్ దాట్. Please accept our felicitation medal, the token of gratitude to us how to preserve, how to protect our heritage. Every home, everything we try to preserve. Madam is insisting on preserving this building. Authorities, municipal authorities decided to dismantle this. Madam is ready to protect this. Yes. Section. స్పందన Professor Bangalam Srinivas conducting sectional presentations. Now I request Dr. Tirupati sir, Department of Public Administration of this college, to join the post to make this event a grand success. College will always remember your contribution, sir. తిరుపతి సన్మానం తీసుకోవాలి. అది మధ్య ఉన్నటువంటి ఆత్మలు ఒక్కటే లాంటి ఆల్టర్ ఈగోస్ సార్ మీరిద్దరు. First and foremost, I express my deep gratitude to our distinguished chief guest, Professor G. Naresh Reddy sir, Registrar of Osmania University, Hyderabad, and I am thankful to another esteemed guest of honor, Madam P. Anuradha Reddy, Madam. She is Vice President, Telangana Chapter Trust of INTACT, Indian Trust of Art and Cultural Heritage, and though Madam is a working historian, and I go to her down-to-earth nature, and a special thanks to our President of Telangana History Congress, Professor G. Sudarshan Reddy sir. Your pioneering role in shaping this forum continues to inspire us all, sir. I offer my sincere thanks to our Venkat Rajan sir, founder of Telangana History Congress, and I propose my heartfelt thanks to
Sudharani Madam, Vice President of Telangana History Congress, and hearty congratulations, Madam, for the electing as the President for next Telangana History Congress. And I propose my sincere thanks to our General Secretary, Sri Ankam Jayaprakash Sir, Telangana History Congress, and Assistant Professor and Head of the Department of History, Government Arts and Science College, Kamariki. And I offer sincere thanks to V. Srinivas Sir, Treasurer, for his hard work for the successful of this Telangana History Congress. And I extend my sincere gratitude to Sri Nanda Srinivas Yadav Sir. Sir, ఈరోజు వరలక్ష్మి వ్రతం అండ్ ఐ ప్రపోజ్ నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను సార్. అందరూ కూడా బాగా చదువుకున్న తర్వాత సరస్వతి వచ్చిన తర్వాత లక్ష్మి వెంటనే వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇంకా డబ్బులు కావాలి అనుకుంటారు. బట్ ఐ కెన్ సే మీరు లక్ష్మీ దాసులుగా ఉండకుండా లక్ష్మీ పుత్రులుగా ఉంటున్నారు. అండ్ మళ్ళీ మీరు గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో సరస్వతిని బతికిస్తున్నారు. అనేక మందిని విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నారు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని అభివృద్ధి చేస్తుంది. సో మీరందరూ ఈ సభాముఖంగా మీరు ఆయురారోగ్యం ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ విధంగానే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని మరియు మానవాళిని అభివృద్ధి చేసేలాగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ ఆఫర్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు అవర్ respectable principal sir, Dr. Prabhu sir, and we are blessed after joining this college. So ఈ 2 days మీరు ఎక్స్పీరియన్స్ చేసింది మేము డైలీ ఎక్స్పీరియన్స్ చేస్తాం. whenever we enter the chamber we see the pleasant face of our principal sir and we'll get cool and we'll forget all our tensions in the college. And the sir is always encouraging and always మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు. We are very thankful to God to have such a very encouraging and intellectual and very pleasant and calm going, and in all ways he is very encouraging. And sir, sabamukanga cheptunanu, we are Telangana History Congress, for the success of this congress your encouragement and your support is there for the successful completion of this history congress. I extend my gratitude to all, sincere thanks to all resource persons who have delivered inspirable and intellectual lectures to enlighten all participants. And I extend my gratitude to all teaching and non-teaching staff who have worked diligently behind the scenes to ensure the success of this congress. I offer my sincere thanks to all persons who are directly and indirectly involved for the success of the congress. And a big thanks to media delegates, members of the press, and of course the participants, the enthusiastic students who are actively participated in the History Congress at the heart of such academic endeavor. In conclusion, thank you all. Thank you once again for your presence and for your time and for your contribution. Let us continue to encourage, explore, enrich the study of history with the renewed passion and purpose. Thank you one and all. Sir, Kumaraswamy sir, his special thanks. And special thanks to NSS program officers and our NSS volunteers also. So this legacy will continue in our college for further programs also. And thank you Kumaraswamy sir for organizing such a wonderful inaugural and valedictory sessions. Thank you, Madam. I am P. Venkateshwar, Associate Professor of History, Vivekananda Government Degree College, Vidyanagar, Hyderabad. I was given the responsibility of conducting Telangana History Congress by the General Secretary of Telangana History Congress, Ankam Jayaprakash, and the President, Sudarshan Reddy Garu. Accepting this responsibility, I conducted the 8th session of Telangana History Congress to the utmost satisfaction of the delegates and members who participated in this Congress.
One of the main objectives of conducting the Telangana history was to promote uh, right perspectives of historical research, and at the same time, while doing that, the Congress also focused on promoting secular history, which is becoming more and more relevant in understanding about secularism in the present political scenario. About 200 papers were presented, out of which 150 were selected and they were published, and the proceedings of the 7th annual Congress, Telangana History Congress session, which was held at Manu University, were released in this Congress sessions. At the same time, a souvenir was also released. The chief guests of the inaugural day were the Vice Chairman of Telangana Higher Education Council, Professor Muhammad, Dr. Rajendra Singh, Joint Director, Higher Education, Commissionerate of Collegiate Education, and Professor Sudarshan Reddy and various other professors attended, and the inaugural session was a grand success. After which, the entire Congress was divided into 3 sessions: ancient, medieval, and modern, and local history, and various papers were presented in these 4 sessions. Today, we had about 60 papers that were presented, again in 2 major sections, that is modern Telangana, history of modern Telangana, and ancient history of Telangana. At 3 o'clock, the valedictory function was conducted, for which the Registrar of Osmania University was the chief guest, and RJD of Commissionerate of Collegiate Education, Balabhaskar sir, was also the chief guest. On the concluding note, I can definitely say that the entire Congress, Telangana History Congress, was a very useful annual session with an underlying note that secular history has to be promoted, regional history has to be narrated in the right perspective, and history should be given a greater understanding for students at the graduate level. I thank once again the General Secretary, the President of Telangana History Congress, for having given me this responsibility, and I have been successful in successfully conducting the 8th session of Telangana History Congress at Vivekananda Government Degree College, Vidyanagar, Hyderabad. Thank you. 350 delegates drawn from entire India had participated. We had some prominent delegates from Pondicherry, Tamil Nadu, Northeast, and also 2 or 3 eminent research scholars from Maharashtra. So it was literally a pan-India, though it was a regional, though the focus was on the regional history, the participation was pan-India.